నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను స్వర్ణ. రైట్గా విశాఖ స్టీల్కి సంబంధించి దాని ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తానని వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలు మరిచిపోవద్దు అన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలంటూ పేర్కొన్నారు. ఇక ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా వారికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పవన్ వారికి గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి పలువురు త్యాగాలు, పోరాటాలను ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా వారు వివరించడం జరిగింది. ఏది ఏమైనా సరే గతంలో ఇవన్నీ చేశామని చెప్తున్నారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలైతే డిమాండ్ చేస్తూనే, అదే విధంగా ప్రతిపక్షాలు, విపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్ల సాధనకై పోరాడాలని చెప్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా 1964లో తారాస్థాయికి ఉద్యమాన్ని తీసుకువెళ్లి వారి హక్కుల్ని సాధించుకొని 32 మంది ప్రాణత్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ. అలాంటిది తెలుగు జాతి అస్తిత్వమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణాన్ని నిరసిస్తూ కూడా 1332 రోజుల నుంచి కూడా కార్మికులు నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వడివడిగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక రాజకీయంగా ఇది ఎంతవరకు వెళ్తుంది అనే అంశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ తప్పదా? కార్మికులు చేస్తున్న నిరసనల్లో అర్థం ఎంతుంది? ఈ కార్మికులు చేస్తున్న నిరసనలకు ఫలితం ఏ విధంగా వస్తుంది అనే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మనకి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మన కాసేపట్లో వైసీపీ నేత లక్ష్మణ్ రావు గారు, అలాగే బీజేపీ నేత విల్సన్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి మనకి ఎస్కే బాజీ గారు ఏడవుతారు. ముందుగా మనం సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ నినాదం మనం ఎప్పటి నుంచో విన్నాం. 1964లో తారాస్థాయికి వెళ్ళిన ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, నిరాహార దీక్షలు, నిరసనలు ఆనాడే మనం చూసాం. కానీ అప్పుడు ఊపిరి పీల్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ మరొక్కసారి ఇప్పుడు అంతు చిక్కని పరిస్థితిలో పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే కాదు, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేవలం ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే గతంలో ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి ఏవైతే గనులు కేటాయించవలసి ఉందో క్యాపిటల్ గనుల్ని స్టీల్ ప్లాంట్కి కేటాయించకుండా దానిని నిర్వీర్యం చేసే పనిలో రాజకీయంగా ముందుకు వెళ్తుంది. బడాబాబులకు కట్టగట్టే ప్రయత్నంలో బీజేపీ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది అంటూ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ అన్న మాట వచ్చినప్పుడు గతంలో వ్యతిరేకించింది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది? నిజంగానే ప్రైవేటీకరణ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం? మేడం నమస్తే. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మేడం, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతారని, అంటే విశాఖ స్టీల్ ని ఉక్కు సంకల్పంతో కాపాడుకుంటాం, ఉక్కు లాగా దృఢంగా ఉంటాము, అక్కడ నుంచి కదిలే ప్రశ్నే లేదని. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన స్వార్థంతో చాలా కుట్రలు చేశారు. ఆ భూములన్నీ అమ్మేసుకోవాలనుకున్నారు, తన వాళ్ళకు కట్టబెట్టి కోట్లు గడించాలనుకున్నారు. దానికి సాకులు చెప్పారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తాము, ఉక్కు గనుల కేటాయింపు జరగడం లేదు, ఉక్కు కేటాయింపు అది ఏదేదో చెప్పారు, చేశారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దానికోసం ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అప్పుడు అందరితో కూడా కలిశారు. అది ఊరికే రాలేదండి. ఉక్కు కర్మాగారం
నేను ఎప్పుడో అంటే నా వయసు ఇప్పుడు 68 ఏళ్ళు, 4-5 తరగతి చదివేటప్పుడు ఈ ఉక్కు నినాదం వచ్చిందండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మా స్కూల్ గోడల మీద అవి చదివితే మాకు లీవులు వస్తుందని సంతోషం. అప్పుడు నాకేం తెలియదు, హక్కు ఏమో తెలియదు, ఉక్కేమో తెలియని రోజుల్లో ఆ బాల్యంలో అంత కష్టపడితే 32 మంది చనిపోయారండి, బలిదానాలు జరిగాయి. 16,000 మంది నిర్వాసితులు అయ్యారు, భూములు పోగొట్టుకొని. 24,000 ఎకరాల భూమిని ఆ రోజుల్లో సేకరించారండి. అంత సులభం కాదు. ఆ రోజుల్లో ఉన్న చట్టాలు, భూమి హక్కులు వాటిల్లో చేశారు. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఆధారంగా 12,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అలా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా వాళ్ళకి అలవెన్సులు కూడా లేవు. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగుల్లో కొంత అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి చింత ఏమి అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, అలాగే అమిత్ షా గారిని కూడా కలుస్తారు. 2 రోజులు పర్యటనలో ఉంటారు. మిగతా అంశాలతో పాటు అంటే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఇలా అనేక అంశాలతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అక్కడే ఉంచడానికి, ప్రభుత్వం దాన్ని నిర్వహించడానికి అవసరమైన చర్చలు జరుగుతాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కాదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అది ఇచ్చేయమని తీసుకొని చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు అక్కడి నుంచి ఇంచే కూడా కదలదు. ఆ ఉక్కు సంకల్పం కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఉద్యోగులు భయపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నిన్న, ఆ రోజుల్లోనే అందరూ నాతో కలిసి వచ్చి ఉంటే మనం అప్పుడే చేసి ఉండొచ్చని. అప్పట్లో ఈ ఉద్యోగుల్లో కానీ లేదా వ్యవస్థలో కొంత అటు ఇటు గ్రూపిజం అది ఉంది. ఎందుకంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభాలకు గురి చేస్తూ వచ్చారు. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఆడ కాచుకొని ఉన్నారు, గుంటకాడ నక్కలాగా కాచుకొని ఉన్నారు. భూములన్నీ కబ్జా చేద్దాము, తినేస్తామని. మనకు తెలుసు కదా ఋషికొండని ఎలా గుండు కొట్టారో, ఆ ఏరియాలో ఎన్ని భూదందాలు జరిగాయో, ఎన్ని భూ కబ్జాలు జరిగాయో తెలుసు. అయితే ఇప్పుడు మనకు ఆ గ్రహణం వదిలిపోయిందని. ఎవరైతే ఈ దోపిడీదారులు, అక్రమాలు చేసే వాళ్ళు అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్న ఆ గ్రహణాలన్నీ వదిలిపోయి ఇప్పుడు పరిపూర్ణమైన పరిపాలన అందించడానికి, పారదర్శక పాలన అందించడానికి ఉన్న కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కుకు డోకా లేదన్నది నా అభిప్రాయం అండి. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి.